సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. విమానయానం అనేది ప్రస్తుత ఆధునిక కాలంలో అటు మధ్యతరగతి వర్గాలకు గానీ ఇటు ధనిక వర్గాలకు గానీ అత్యంత ఆవశ్యకమైనదిగా మారింది. అంటే సుదూర ప్రాంతాలకు అతి తక్కువ వ్యవధిలో ప్రయాణించి తమ పనులు చక్కదిద్దుకొని మళ్ళీ సకాలంలో స్వస్థలాలకు చేరుకునే అవకాశం ఈ విమానయానం అనేది కల్పిస్తుంది. అయితే కర్నూలు ఉమ్మడి జిల్లాలో గతంలో ఈ విమానయానానికి అవకాశం ఉండేది కాదు. దీంతో స్థానిక ప్రజల్లో తీవ్ర అసంతృప్తి వ్యక్తమయ్యేది. అయితే గత 3 ఏళ్ల కిందటే ఈ ఎయిర్పోర్ట్ అనేది మన కర్నూలు ఉమ్మడి జిల్లాలో ఏర్పాటైంది. దీంతో స్థానిక ప్రజల్లో తీవ్ర హర్షం వ్యక్తమైంది. ప్రతి జిల్లాకు ఒక ఎయిర్పోర్ట్ ఉండాలని గత ప్రభుత్వాలు సంకల్పించాయి. ఈ నేపథ్యంలో ఈ ఒరకల్లోని ఎయిర్పోర్టుకు దాదాపుగా 1000 ఎకరాల భూమిని ప్రభుత్వం కేటాయించింది. 2017 వరకు వీటికి సంబంధించిన కేంద్ర విమానయాన శాఖ నుంచి అనుమతులు రావడంతో నిర్మాణ పనులు చేపట్టి ఈ ఎయిర్పోర్టును జాతికి అంకితం చేశారు. అయితే ఈ ఎయిర్పోర్టుకు ప్రస్తుతం ప్రముఖ స్వాతంత్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి పేరును నామకరణం చేశారు. ఇదిగో ఇక్కడ నేను చూపిస్తున్న ఈ ప్రాంతంలో ప్రముఖ స్వాతంత్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి విగ్రహాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. అంటే కత్తి చేత పట్టుకొని గుర్రంపై స్వారీ చేస్తున్నట్టుగా ఉయ్యాలవాడ నరసింహారెడ్డి విగ్రహం అక్కడ ఏర్పాటు చేసి ఉంది. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ ఎయిర్పోర్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ ఒక పెద్ద ఆర్చి నిర్మాణాన్ని చేపట్టింది. ఇక్కడ నేను చూపిస్తున్న చోట ఒక పెద్ద ఆర్చి నిర్మాణం అయితే ఉంది. అంటే కర్నూలు ఎయిర్పోర్ట్ అని సూచించే ఆర్చి నిర్మాణం ఇది. ఈ ఆర్చి గుండా దాదాపుగా 2.5 కిలోమీటర్ల మేర మనం ప్రయాణం చేసిన తర్వాతనే ఈ విమానాశ్రయానికి చేరుకోగలుగుతాము. కర్నూలు విమానాశ్రయంలోని ప్యాసింజర్స్ టెర్మినల్ బిల్డింగ్ వద్ద ఉన్నాము. దాదాపుగా 45,000 అడుగుల చదరపు విస్తీర్ణంలో ఈ భవనం నిర్మితమైంది. ఈ బిల్డింగ్ దాటి మనం లోపలికి వెళ్లేందుకు అధికారులు అనుమతించరు. ఎందుకంటే కనీసం విజిటింగ్ వీసా గానీ లేదా విమాన ప్రయాణం చేసేవారు మాత్రమే ఈ భవనాన్ని దాటి లోపలికి వెళ్లే అవకాశం ఉంది. ఈ విమానాశ్రయాన్ని చేరుకునేందుకు కర్నూలు నంద్యాల జాతీయ రహదారి నుంచి దాదాపుగా 2.5 కిలోమీటర్ మేర ఒక అప్రోచ్ రోడ్డును వేశారు. అంతేకాకుండా ఈ టెర్మినల్ బిల్డింగ్ చేరుకునేందుకు వివిధ వాహనాలు చేరుకునే ప్రయాణికుల కోసం 4 ఇంటర్నల్ రోడ్లను సైతం నిర్మించారు. అంతేకాకుండా ఈ టెర్మినల్ బిల్డింగ్ ఎదుట ఒక చక్కటి ఉద్యానవనాన్ని అధికారులు ఏర్పాటు చేశారు. అంటే విమానయానం చేసేవారు విమానాలు దిగి బయటకు వచ్చే వారు సేద తీరేందుకు అనువైన ప్రాంతంగా ఇక్కడ ఈ ఉద్యానవనాన్ని అనువైన విధంగా ఈ ఉద్యానవనాన్ని తీర్చిదిద్దారు. అంటే ఇక్కడ రకరకాల పూల మొక్కలు చెట్లతో ఇక్కడ తివాచి పరిచినట్టుగా పచ్చని గడ్డితో చాలా ఆహ్లాదకరమైన పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. అంటే చుట్టూ కొండలు మధ్యలో ఈ ఉద్యానవనంలో సేద తీరంగా అనువైన అన్ని ఏర్పాట్లను అధికారులు చేశారు. సో ఎయిర్పోర్ట్ లో ఎలాంటి సౌకర్యాలు ఉన్నాయి, మీరు ఇంకా ఎలాంటి సౌకర్యాలు కావాలని అనుకుంటున్నారు? ఎయిర్పోర్ట్ లో అయితే కొద్దిగా వెయిటింగ్ పీరియడ్ కొద్దిగా చేయడానికి అయితే ప్రగతి అంత ఎక్కువ అంత లేదు. జస్ట్ ఒక షెడ్ ఒకటి ఉంది కదా, కొద్దిగా ఎక్స్పాండ్ లాంటివి చేసి వెయిట్ చేయడానికి కానీ అట్లాంటి ఫీచర్ పెడితే బాగుంటుంది. సర్వీస్ వచ్చేసి ఏంటారు లగేజ్ మళ్ళీ అక్కడి నుంచి తీసుకొని రావాలి కదా, మొత్తం అంతా వాళ్ళు వెయిట్ చేసి కొద్దిగా టైం లాగ్ ఉంది. లగేజ్ ఎయిర్పోర్ట్ ఫ్లైట్ దిగిన తర్వాత నుంచి మళ్ళీ ఇక్కడ మేము కలిగి తీసుకున్నట్టు. మేడం మీరు చెప్పండి, ఈ ఎయిర్పోర్ట్ లో ఎలాంటి సౌకర్యాలు? అన్ని బాగానే ఉన్నాయి. అక్కడ పార్క్ గానీ చూడడానికి అంతా బాగుంది. కానీ అదే ఇంకా ఫ్లైట్స్ పెంచితే బెటర్ గా ఉంటుంది. సార్, ఈ విమానాశ్రయానికి మీరు ఎందుకు వచ్చారు సార్? బాబును వైజాగ్ ఫ్లైట్ ఎక్కించడానికి వచ్చాము. బాబు ఎగ్జామ్ ఉంది, అక్కడ వెళ్తున్నాడు, అందుకని ఫ్లైట్ ఎక్కించడానికి వచ్చాము. ఎయిర్పోర్ట్ లో ఎలాంటి సౌకర్యాలు ఉన్నాయి? పర్వాలేదు, బాగానే ఉన్నాయి. ఇంకా కాకపోతే ఫ్లైట్స్ ఫ్రీక్వెన్సీ పెంచితే బాగుంటుంది వేరే సిటీస్కు. ఇప్పుడు చెన్నై, వైజాగ్, బెంగళూరు తప్ప ఇంకా మిగతా లేవు కదా. మిగతా సిటీస్ కూడా ఉంటే బాగుంటుంది. తిరుపతి లైక్ మదురై అలా ఉంటే బాగుంటుంది. కర్నూలు ఎయిర్పోర్ట్ నుంచి మనకు రావాల్సినవి సౌకర్యాలు మాత్రం అన్ని మంచిగానే ఉన్నాయి. ఎయిర్పోర్ట్ నుంచి అన్ని మంచిగానే ఉన్నాయి, మంచిగానే జరుగుతున్నాయి. కాకపోతే కనుక మనకు ఎక్కడెక్కడికైతే మనము చేరాలనుకుంటున్నామో, పోవాలనుకుంటున్నామో ఆ ఏరియాలకు మనం పోలేకపోతున్నాం. జస్ట్ ఓన్లీ మనం కర్నూలు ఎయిర్పోర్ట్ నుంచి పోదలుచుకున్న ప్రదేశాలు ఏమేంటి అంటే జస్ట్ ఓన్లీ చెన్నై, వైజాగ్, అవి 2 ఏరియాలకు మాత్రం మనం పోగలుగుతున్నాం. నెక్స్ట్ ఇక్కడ మనకు దరిదాపుల్లో ఉంది కడప అయితేనేమి, దరిదాపుల్లో ఉన్న కర్నూలుకి హైదరాబాద్కి అయితేనేమి, ఈ ఏరియాలకు పోవాలంటే మనకు చాలా ఇబ్బందిగా అవుతుంది. మనం ట్రైన్లో వాళ్ళ ద్వారా పోవచ్చు అయింది, కానీ ఇప్పుడు ఏదైనా ఎమర్జెన్సీ పడినప్పుడు పోవాలంటే మనకు ఎయిర్వేస్ ద్వారానే మనకు సాధ్యమవుతుంది. కాబట్టి కర్నూలు ఎయిర్పోర్ట్ వారు ఒక విన్నపంగా వాళ్ళకు మేము విన్నవించుకుంటున్నాము. జస్ట్ సుమన్ టీవీ ద్వారా మనం విన్నవించుకుంటున్నాం. మాకు కూడా ఇక్కడ హైదరాబాద్కి, కడపకి, నెక్స్ట్ సుదూర ప్రాంతాలకు ఎక్కడికైతే అవైలబిలిటీ ఉందో అక్కడికి అందరికీ పంపించగలరని చెప్పేసి, ఏర్పాటు చేయగలరని చెప్పేసి మేము విన్నవించుకుంటున్నామండి. ఈ ఎయిర్పోర్ట్ లో ఎలాంటి సౌకర్యాలు ఉన్నాయి? సార్, ఈ ఎయిర్పోర్ట్ లో అయితే ప్రస్తుతానికి అయితే చెన్నై, వైజాగ్ 2 సర్వీసులు ఉన్నాయి సార్ ప్రజెంట్. ఎందుకంటే ఇప్పుడు మన కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు గారు అయ్యారు కాబట్టి ఇంకా సర్వీసులు పెంచి విమానాశ్రమాన్ని కూడా ఇంకా అభివృద్ధి చేస్తే అన్ని మన దేశంలో కూడా సర్వీసులు ఎక్కువ కలిసి అందరికీ
అందుబాటులోకి వస్తాయి సార్ ఇవి. ఈ ఎయిర్పోర్ట్ నుంచి చెన్నై, వైజాగ్, బెంగళూరులకు విమాన సర్వీసులు నడిచేవి. అయితే కొన్ని అనివార్య కారణాల వల్ల గత కొన్ని నెలలుగా బెంగళూరు సర్వీస్ అయితే రద్దయింది. అంటే ఇప్పుడు ప్రస్తుతానికి ఎయిర్పోర్ట్ నుంచి కేవలం చెన్నై, వైజాగ్లకు మాత్రమే విమాన సర్వీసులు అందుబాటులో ఉన్నాయి. మన రాష్ట్రానికి చెందిన రామ్మోహన్ నాయుడు సంబంధిత శాఖ మంత్రిగా ఉన్న నేపథ్యంలో ఆయన స్పందించి ఈ ఎయిర్పోర్ట్ నుంచి హైదరాబాద్, విజయవాడ, కడప తదితర మహానగరాలకు సైతం విమాన సర్వీసులు నడపాలని ప్రయాణికులు కోరుతున్నారు. కెమెరా పర్సన్ శేఖర్తో నందకిషోర్, సుమన్ టీవీ, కర్నూలు.